ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా ఈ రెండింటిని కూడా మీ తల భాగానికి అప్లై చేసినట్టయితే మన స్కాల్ప్ భాగానికి, మన జుట్టు కుదులకి ఒక స్ట్రాంగ్ అయిన బంధం అయితే ఏర్పడుతుందండి. ఎలాంటి బంధం అంటే ఫెవికల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా మన జుట్టు కుదులకి, స్కాల్ప్ భాగానికి అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. కంటిన్యూగా మీరు వాడినట్టయితే మీ జుట్టు ఎదగకపోతే నన్ను అడగండి. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, 30 రోజుల్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుద్దండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మందార ఆకుల్ని అలాగే మందార పువ్వుల్ని తీసుకున్నానండి. ఈ మందార ఆకులతోనూ మందార పువ్వులతోనూ మన హెయిర్ డబుల్ గ్రోత్ అవ్వడం కోసం ఒక మంచి హెయిర్ రెమెడీ అయితే తయారు చేయబోతున్నానండి. ఈ మందార పువ్వులతోనూ మందార ఆకులతోనూ మన జుట్టు ఒత్తుగా పొడవుగా ఎదగడం కోసం ఈ మందార ఆకులు, మందార పువ్వులు చాలా బాగా పనిచేస్తాయండి. పూర్వం వందల సంవత్సరాల నాటి నుంచి కూడా జుట్టు పెరగడం కోసం మందార పువ్వుల్ని, మందార ఆకుల్ని వాడేవారండి. అయితే ఈరోజు మన వీడియోలో ఈ రెండింటితో కలిపి మన జుట్టు డబుల్ గ్రోత్ అవ్వడం కోసం 2 రకాల టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. దానికోసం మన దగ్గర ఆకులు అలాగే పువ్వులు ఉంటే చాలండి. మన జుట్టుకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడే ఈ రెమెడీని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకుందామండి. ముందుగా మనం ఆయిల్ అయితే తయారు చేసుకోవాలండి. దానికోసం మనం 4 నుంచి 5 మందార పువ్వు రేకులు తీసుకుని ఈ ప్యాన్లో వేసుకోవాలండి. ఒక 5-6 మందార ఆకులు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఇలా తుంచుకుని ఈ మందార ఆకుల్ని కూడా మనం ఇందులో వేసుకోవాలండి. నేను ముందుగానే ఈ ఆకుల్ని, పువ్వుల్ని కూడా నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి. మీరు కూడా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతే ఇలా ఈ విధంగా వాడుకోవాలండి. ఈ రెమెడీని నెల రోజులుగా నా జుట్టు పైన ప్రయోగం చేసిన తర్వాత ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇది 30 డేస్లోనే హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అండి. మన వీడియో చూసిన ఎవరికైనా కానీ మీరు 30 రోజుల్లోనే మీ జుట్టు చాలా స్పీడ్గా పెంచుకోవడం కోసం ఈ టిప్ అయితే చెప్తున్నానండి. ఇందులోనే మనం ప్యూర్ కొబ్బరి నూనె తీసుకోవాలండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. ప్రజెంట్ నా జుట్టుకి సరిపడినంత ఆయిల్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ని మరిగించుకోవాలండి. మందార ఆకులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ ఉంటాయండి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన జుట్టు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ వైట్ హెయిర్ ప్లేస్లో బ్లాక్ హెయిర్గా అవడం కోసం మందార పువ్వులు కానీ, మందార ఆకులు కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ ఆకుల్లోనూ పువ్వుల్లోని పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో యాడ్ అయ్యేంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులోనే ఒక 2 రొమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఈ పువ్వుల్లోనూ ఆకుల్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఆయిల్లోకి అయితే యాడ్ అయిపోయినాయి. మనం ఇందులో కరివేపాకు వేసుకున్నాం కదండి. కరివేపాకు ఆకుని తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసినట్టయితే మనకి ఇలా మెత్తగా పొడి కింద అయిపోద్దండి. అంటే మనకి ఆయిల్ ఇక్కడ రెడీ అయిపోయినట్టు అర్థం అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆయిల్ చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఆయిల్ కలర్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్లోకి అయితే వచ్చిందండి. ఒక అద్భుతమైన మిరాకిల్ ఆయిల్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుందాము. ఎంతో శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకున్నామండి. ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ ఎలాంటి బ్రాండ్స్ అయినా కానీ ఈ ఆయిల్ ముందు చాలా తక్కువండి. ఇది ఎంతో అద్భుతమైన శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకున్నాము. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గానే మనం ఆకులతోనూ పువ్వులతోనూ ఆయిల్ కలుపుకుని మంచి ఆయిల్ అయితే తయారు చేసుకున్నామండి. ఈ ఆయిల్ని మన జుట్టుకి ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ ఆయిల్ని అయితే మనం పక్కన పెడదాము. ఎందుకంటే మనం ఇంకొక రెమెడీని కూడా తయారు చేసుకోవాలండి. అది కూడా తయారు చేసిన తర్వాత ఈ ఆయిల్ మన జుట్టుకి ఎలా పట్టించాలి ఏంటనేది అప్పుడు చెప్తానండి. హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడు మనం 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో మనం ఇప్పుడు ఆకులతోనూ పువ్వులతోనూ షాంపూని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయినట్టయితే మీరు 30 డేస్లోనే మీ హెయిర్ గ్రోత్ డబుల్ అవుద్ది, అలాగే హెయిర్ ఫాల్ స్టాప్ అవుద్ది, మన తలలో ఉండే చుండ్రుని నివారించుకోవచ్చు. అలాగే నిర్జీవంగా మారిపోయిన మన జుట్టును తిరిగి కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా ఈ షాంపూ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. మనం ముందుగా మందారాకులు తీసుకున్నాం కదండి, ఆ మందారాకుని ఓ 10-20 మందారాకులు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసేసుకుని ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా స్మాష్ అయ్యేటట్టుగా చేత్తో ఒకసారి ఇలా బాగా స్మాష్ చేయాలండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ పువ్వులు ఆకులు ములిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఇందులో ఇలా మనం ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకుని వాటర్ పోసుకున్న తర్వాత మరొకసారి ఈ మందారాకుల్ని మందార పూల్ని మెత్తగా క్రష్ చేసుకుందామండి. దీనిపైన మూత పెట్టేసుకుని 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకుని ఉంచేసుకోవాలండి. ఈ ఆకుల్లోని పువ్వుల్లో నుండి విటమిన్స్, పోషకాలు, మినరల్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి యాడ్ అయిపోతాయి. 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. ఆకులతోనూ పువ్వులతోనూ ఒక మంచి జెల్ అయితే ఈ విధంగా రిలీజ్ అయిందండి. ఇది మరింతగా స్మాష్ అయ్యేటట్టుగా, పేస్ట్గా మెత్తగా అయ్యేటట్టుగా మనం ఇంకా బాగా స్మాష్ చేద్దామండి దీన్ని. థర్టీ డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ రెమెడీస్ అయితే 2 కూడా తయారైపోయినాయండి. మనం మొదటగా ఆయిల్ తయారు చేసుకున్నాము, రెండవది వచ్చేసి జెల్ తయారు చేసుకున్నామండి. ఇప్పుడు ఈ రెండింటిని ఏ విధంగా వాడాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఈ ఆయిల్ని నైట్ పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ అయితే తలస్నానం చేయొచ్చండి. లేదండి మా తలపైనే ఉంచేసుకుంటాము ఆయిల్ అనుకుండేలా ఉంటే 3 డేస్ వరకు కూడా మన తలపైన ఉంచుకుని తలస్నానం చేయొచ్చండి. ఆ విధంగా వారానికి 2 సార్లు అయితే మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి ఈ ఆయిల్ని. ఈ ఆయిల్ మన జుట్టు కుదులకి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల మన జుట్టు కుదుల్లోకి ఈ ఆయిల్ చొచ్చుకుని పోయి మన జుట్టు కుదులు బలోపేతంగా తయారవి మన జుట్టు చాలా స్ట్రాంగ్గా అవుద్దండి. కుదులకి మంచి పోషణ అందుద్ది, మంచి తేమ అంది, మన హెయిర్ అనేది మంచి సిల్కీగా పొడవుగా ఎదగడానికి అయితే చాలా మంచి వర్క్ అవుద్దండి. మన జుట్టు చివరలో చిట్లిపోయే ప్రాబ్లం ఉన్నా కానీ అలాంటి చిట్లిపోయిన వాటిని కూడా తిరిగి రిపేర్ చేసి మంచి కాంతివంతమైన నిగారింపైన జుట్టు మన సొంతం అవడం కోసం ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నైట్ మనం ఆయిల్ రాసుకున్నాం కదండి, మార్నింగ్ ఈ జెల్ని ఎలా వాడాలంటే మనం 2-3 గంటల ముందే ఈ జెల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ఒక అరగంట ముందు తలస్నానం చేస్తామనిపించుకుని ఈ జెల్ని ఏ విధంగా అప్లై చేయాలంటే మనం కుంకుడు రసంతో తలస్నానం చేస్తాం కదండి, ఆ విధంగా మన జుట్టు అంతా కూడా కుంకుడు రసం వేసుకున్నట్టుగా మన తల మొత్తం అప్లై చేసేసుకోవాలండి. మన జుట్టు అంతా కూడా తడి అంటేంత వరకు కూడా ఈ జెల్ని మన స్కాల్ప్ భాగం నుంచి చివరి వరకు కూడా అప్లై చేసేసుకోవాలండి. ఆ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు మన తలపైన ఉంచుకోవాలండి జెల్ని. అరగంట తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూతో తలస్నానం చేసేయాలండి. ఈ ఆయిల్ని జెల్ని 30 రోజుల పాటు మీరు రెగ్యులర్గా కంటిన్యూగా వాడినట్టయితే ఎంత పలసబడిపోయిన జుట్టు పైన అయినా కానీ తిరిగి జుట్టు ఒత్తిగా దృఢంగా స్ట్రాంగ్గా పెరుగుద్దండి. ఈ జెల్లో మనం 2 టైమ్స్ వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 సార్లకి అయితే వాడుకోవచ్చండి, నిలవ కూడా ఉంచుకోవచ్చు. వారానికి 2 సార్లు రెగ్యులర్గా ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. నైట్ అంతాని ఎర్లీ మార్నింగ్ ఈ జెల్ని మన తలపైన అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం తలస్నానం చేసుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత కంటిన్యూగా మీరు వాడినట్టయితే మీ జుట్టు ఎదగకపోతే నన్ను అడగండి, నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, 30 రోజుల్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుద్దండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.